హాయ్ వ్యూవర్స్, ఆడవాళ్ళకు ఎక్కడెక్కడ టచ్ చేస్తే ఫీలింగ్స్ వస్తాయి దాని గురించి ఈరోజు మాట్లాడదాము. ఒకవేళ ఇది బ్రెస్ట్ అనుకోండి, ఇక్కడ ఏదైతే నిప్పులు ఉంటుంది దాని ఇటు చుట్టుపక్కల టచ్ చేస్తే కానివ్వండి, లిక్ చేస్తే కానివ్వండి, వాళ్ళకు రకమైన ఫీలింగ్స్ వస్తాయి. అయితే దీన్ని ఎగ్జాక్ట్లీ చాలామందికి ఆ టెక్నిక్ రాదు. ఏం చేస్తారంటే అటు ఇటు ఎక్కువగా వాళ్ళకు ఇరిటేట్ అయినట్టు చేసేస్తారు. అలా చేయకుండా ఈ భాగంలోనే ఎక్కువగా సర్క్యులేషన్ ఉంటుంది వాళ్ళకు. ఈ భాగంలోనే ఎక్కువ ఉంటుంది. నిప్పల్ అయితే బయటికి ఉంటుంది, దాని వెనకాల ఇటు భాగంలో ఇది వదిలేసి ఇటు భాగంలో చేస్తే వాళ్ళకు ఎంత ఆనందంగా, ఎంత ఫీలింగ్ ఉంటుందంటే అక్కడ కిస్ చేయడం కానివ్వండి, లిక్ చేయడం కానివ్వండి, ఏదైనా చేయొచ్చు. చాలా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అలాగే నెక్ రీజియన్లో కానివ్వండి, అలాగే ఫోర్ హెడ్, అలాగే లిప్స్, అలాగే టంగ్, అలాగే ఇంకా కిందికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు పొట్ట దగ్గర అంటే అంబలికస్ ఏదైనా అక్కడ, అలాగే బ్యాక్ స్పైనల్ కార్డ్ నుంచి కింది వరకు స్పర్శ చేతితో కూడా కానివ్వండి, లేకపోతే కిస్ చేయడం కానివ్వండి, అలాగే కింద బ్యాక్ అక్కడ అంతా అలా చేస్తే యోని దగ్గర కిస్ చేయడం కానివ్వండి, ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే వాళ్లకు ఒక రకమైన ఆనందంగా ఉంటుంది. అగైన్ డిబేటబుల్, నేను చెప్పానని యోని దగ్గర వెళ్ళి కిస్ చేయడం అది ఇది చేయకూడదు. అది అక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మిగతా వేరే విషయాలు మీరు చేయవచ్చు. చేస్తే మీకు అది ఫోర్ ప్లేలో వస్తుంది. ఫోర్ ప్లేలో ఏం చేయాలంటే ఇవి చేయాలి. దీనికి ఒక 2-3 నిమిషాలు మాట్లాడచ్చు కూడా. డివైడ్ చేయండి మీరు మాటలు. చాలామందికి ఏ మాటలు ఇష్టమో అది చూడండి. కొంతమందికి అవి ఇవి మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది, కొంతమందికి డర్టీ టాక్ చేస్తే మంచిగా అనిపిస్తుంది. వాళ్ళ మూడ్ ఏంటో అది చూసి దాని ప్రకారం మీరు మేనేజ్ చేయండి. ఫస్ట్ 10 మినిట్స్ 10 మినిట్స్ 10 మినిట్స్, లేకపోతే 15 మినిట్స్ 15 మినిట్స్ 15 మినిట్స్, ఇలా డివైడ్ చేయండి. ఫస్ట్ ఫోర్ ప్లే దెన్ అవుట్ ప్లే. ఇలా చేస్తే మీ సక్సెస్ని మీరు ఆపలేరు. మీరు కూడా భావిప్రాప్తి చెందొచ్చు, మీ ఆవిడ కూడా డిశ్చార్జ్ అవుతుంది టైం ప్రకారం. నేను చెప్పినట్లు ఈ రూల్స్ ఫాలో అవుతాయి. ఇది కాకుండా మీరు దెబ్బ వెళ్ళడం, కొట్టడం, చేయడం, జరగడం అంటే అది పనికిరాదు. నా దగ్గర ఒక కపుల్ వచ్చారు. ఒక 2 డేస్ బ్యాక్ కూర్చొని వాళ్ళ వైఫే నాకు చెప్తుంది అంటే రావడం, చేయడం, పోవడం అంతే ఉంటుంది, కానీ ఇక సాటిస్ఫై చేయడం అని ఉండదు. భావిప్రాప్తి ఏంది తెలియదు. అయితే అందుకే మీ బాధ్యత ఉంటుంది, మీరు చేయాలి. అలాగని ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి, మీరు చాలా హెల్తీగా మంచిగా ఉంటారు. థ్యాంక్ యూ.